ఎం న్యూస్ కి స్వాగతం. గత 10 ఏళ్లుగా చాలని జీతంతో నానా కష్టాలు పడుతున్నామని, న్యాయమైన ప్రధానమైన 26,000 కనీస వేతనాన్ని తమకు ఇవ్వాలని తమ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిఠాపురం శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టుపతిన సురేష్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం బయట చేపట్టిన సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు నినాదాలు చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు వైసీపీకి చెందిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి రాజేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ పిఠాపురం శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టుపతిన సురేష్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము 9వ తారీఖున తమకు మా యొక్క ప్రధాన డిమాండ్లు అయిన కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేది మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు సమ్మెలోకి దిగడం జరిగిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలని జీతమైన 15,000 జీతంతోనే మాకు ఎన్ని సంవత్సరాలుగా వెట్టిచాకరీ చేస్తున్నామండి. ఎన్నో ప్రభుత్వాలకి ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకి మా యొక్క డిమాండ్లు తెలిపినా కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కనీసం మా డిమాండ్ల సాధనకే కానీ డిమాండ్లు పరిష్కరించడం కానీ ఏ ఒక్కరు కూడా మాకు ముందుకు రాలేదండి. ఎన్నోసార్లు అడిగి ఇంకా మేము ఈ రోజు సమ్మెకి మేము తీర్మానించుకున్నామండి. మేము అడిగే న్యాయపరమైన డిమాండ్ మా యొక్క ఏవి కూడా గొంతం కోరికలు ఏమి కోరట్లేదండి. లక్షల జీతాలు కూడా ఇవ్వాలని మేము ఏమనట్లేదండి. కనీస జీతం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఇందులోనే కాకుండా మాకేమి కూడా సెలవులు కానీ ఏమి కానీ మాకేమి రావట్లేదండి. మా యొక్క డిమాండ్ని దీన్ని గవర్నమెంట్ వారు త్వరగా స్పందించి మా యొక్క సాధారణమైన న్యాయపరమైన డిమాండ్ 26,000 పరిష్కరించాలని కోరుతున్నామండి. ఇది కానీ త్వరలో పరిష్కరించాలని మేము కూడా ఆశిస్తున్నామండి. ఇది ఒకవేళ సాధించకపోతే ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ తప్పతప్పాలుగా మా యొక్క ఉద్రిక్తం చేసి ప్రభుత్వానికి మా యొక్క న్యాయపరమైన డిమాండ్ల గురించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మేము ఇందు మూలంగా మేము చెప్పుకుంటున్నామండి. 34 మంది పనిచేస్తున్నాం, అనేక విభాగాలుగా పనిచేస్తున్నాం. మాకు 15,000 జీతంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మాకేం వర్తించకుండా చేసేసారు. కనుక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు గత ప్రభుత్వంలో అందరికీ పెంచి జీతాలు ఒక ఇంజనీర్ సెక్షన్కే పెంచకుండా చేశారు జీతం. తోటి శానిటేషన్ వర్కర్తోనే మాకు జీతం పెరిగింది ప్రతి సంవత్సరం. కనుక మాకు జీతాలు పెంచలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గడవలు చూస్తే ఆకాశాలు ఉన్నాయి. ఇంజనీర్ గారు మీకు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా ముందు చెప్పింది మా డిమాండ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపు వరకు ఈరోజు మేము సమ్మెలో పాల్గొంటున్నాం. కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తూ ఏ కార్మికుడు అయినా చనిపోతే 10 లక్షలు రిజిస్ట్రేషన్ అవ్వాలని కోరుతున్నాం. అలాగే క్యాజువల్ లీవ్ 70 సెలవులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కనుక ప్రభుత్వ పథకాలు కూడా మాకు వర్తించేలాగా జీవి అవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్లో జీతాలు పెంచుతామని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు. మీ జీతాలు పెంచుతాం, సమాన యాత్ర ఇస్తాం. కనుక ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా సరే మా గురించి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ సమ్మెకి మేము కోరుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ కోరుకుని ఈ సమ్మెని పూనుకుని సమ్మె చేస్తున్నాం. ఈ రోజు 1వ రోజు కాబట్టి సమ్మె మా కోరికలు నెరవేరితే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇంకా ఉద్రేకం చేస్తామని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.